సోషల్ మీడియాలో తనపై తన తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై వైరల్ అవుతున్న వార్తలు, వీడియోలు, ఆడియోలు పూర్తిగా అవాస్తవమని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయంగా తన ఎదుగుదల అడ్డుకునేందుకు ప్రత్యర్థులు ఏఐ, డీప్ ఫేక్ టెక్నాలజీతో నకిలీ ఆడియో సృష్టించి దుష్ప్రచారం చేస్తారని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఈశ్వరమ్మ యాదవ్ కుటుంబ సభ్యుడు, యాదవ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ యాదవ్ కూడా ఖండించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. తప్పుడు ప్రచారం నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మా నాయకుడు జక్కిడి శివచరణ్ రెడ్డి గారు అలాగే జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఏఐ క్లోనింగ్తో ఆడియోలు కొంతమంది అపోజిషన్ నాయకులు మా ఎల్బీనగర్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వైరల్ చేస్తూ ఉన్నారు. సో ఈ దాని మీద ఈరోజు ఎల్బీనగర్ పిఎస్లో కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. మామూలుగా ఫైల్ చేయడం కాకుండా సాక్ష్యాధారాలతో ఎవరెవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఈ డీటెయిల్స్తో సహా పోలీస్ శాఖ వారికి అందించడం జరిగింది. సో దాని ద్వారా ఈ 2 రోజులలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ డీప్ ఏఐ క్లోనింగ్ ద్వారా మా నాయకుడు శివచరణ్ రెడ్డి గారు పలానా వ్యక్తులని తిట్టినట్టు, మా ఈశ్వరమ్మ యాదవ్ గారిని తిట్టినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం అని చెప్పి దాన్ని ఖచ్చితంగా పోలీస్ శాఖ వారు దాన్ని నిజ నిర్ధారణ చేయాలని చెప్పి కోరుతూ ఎల్బీనగర్ పిఎస్లో కంప్లైంట్ దాఖలు చేయడం జరిగింది. సో ఎవరు ఇట్లాంటి డీప్ క్లోనింగ్ ఏఐ వీడియోల్ని ఫార్వర్డ్ చేయకండి, ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఎల్బీనగర్